వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. బొల్లా బ్రహ్మనాయుడు కోసం తెలంగాణ పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. ప్రధానంగా నర్సరావుపేటకు వచ్చారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. బ్రహ్మనాయుడు నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా గండిపేటలో దాదాపు 1500 కోట్ల ప్రభుత్వ భూమి వ్యవహారంలో బొల్లా బ్రహ్మనాయుడు పైన కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసినటువంటి పైన అయితే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహారం పైన కూడా ముందు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 1500 కోట్లకు సంబంధించి గండిపేటలో ఉన్నటువంటి భూమికి సంబంధించి వ్యవహారంపై బొల్లా పైన కూడా కేసు నమోదైంది. అయితే బొల్లా బ్రహ్మనాయుడు అదుపులోకి తీసుకునేందుకు మరి ముఖ్యంగా విచారణ చేసేందుకు హైదరాబాద్ నుంచి సిసిఎస్ పోలీసులు కూడా నర్సరావుపేటకు వచ్చారు. తెలంగాణ పోలీసులు బొల్లా బ్రహ్మనాయుడు కోసం గాలింపు చర్యలను వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పల్నాడు జిల్లా నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజు పల్నాడు జిల్లాకు సంబంధించి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోసం అయితే తెలంగాణ పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. దానిలో భాగంగానే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నివాసం నర్సరావుపేటలో ఉందో అక్కడికి వచ్చిన హైదరాబాద్ సిసి పోలీసులు అయితే బ్రహ్మనాయుడు నివాసంలో అయితే తనిఖీలు అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా గండిపేటలో దాదాపు 1500 కోట్ల పైగా విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా వ్యవహారంపైనే బొల్లా బ్రహ్మనాయుడు మీద అయితే కేసు నమోదైంది. ఇప్పటికైతే పలువురిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే బొల్లా బ్రహ్మనాయుడు కూడా విచారించి అసలు ఏం జరిగింది దాని మీద కనుక్కోవడానికి కూడా సిసిఎస్ పోలీసులు నర్సరావుపేటలోనే తన నివాసం వద్దకు చేరుకున్నారంటే కూడా కానీ అక్కడ బొల్లా బ్రహ్మనాయుడు ఇక్కడ లేరని వారికి సమాచారం తెలుస్తున్న కొన్ని అక్కడ ఆ యొక్క ఇల్లును కూడా స్వాధా చేశారు. కానీ ఎక్కడ కూడా బొల్లా బ్రహ్మనాయుడు కనిపించలేదు. ప్రజెంట్ అయితే బొల్లా బ్రహ్మనాయుడు అయితే ఎవరికి కనిపించిన స్థితిలో ఉన్నారని కూడా అయితే మరి అక్కడ ఉన్న సిబ్బంది కూడా చూస్తున్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసినప్పుడు కూడా ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు అయితే ఎవరు లేరని కూడా అయితే వారైతే చెప్పినట్టు కూడా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. కానీ హైదరాబాద్ కు సంబంధించి ఇలా ప్రభుత్వ భూమి 1500 కోట్లకు సంబంధించి కబ్జాకి యత్నించారని కూడా అయితే ఆయన మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి సిరాజు. కానీ ఇప్పటికి కూడా తాను ఎక్కడా స్పందించలేదు. ఎక్కడా గానీ ప్రెస్ మీట్ పెట్టి గానీ నేను ఇలాంటి తప్పు చేయలేదు దాన్ని కూడా అయితే బొల్లా బ్రహ్మనాయుడు కూడా అయితే ఎక్కడా కూడా దీన్ని ఖండించలేదు. కానీ పోలీసులు మాత్రం ప్రధానంగా నర్సరావుపేటలో ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి నివాసానికి రావడం, తనిఖీలు చేపట్టడం, ముమ్మరంగా కూడా సోదాలు చేసినట్లుగా తెలుస్తుంది. మరి కుటుంబ సభ్యులైనా ఉన్నారు, వారికి సంబంధించి ఏమైనా నోటీసులు ఇచ్చేటువంటి ప్రక్రియ లేదా దీనిపైన స్పందించేటువంటి ప్రాసెస్ ఏమైనా స్టార్ట్ చేశారు అనుకోవచ్చా? రాజు ఇక్కడికి సిసిఎస్ పోలీసులు నర్సరావుపేటలోనే తన నివాసం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం బొల్లా బ్రహ్మనాయుడు అయితే లేదు. కానీ కుటుంబ సభ్యులు ఒకళ్ళిద్దరు అక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్ గానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పోలీస్ సిబ్బందికి చెప్పారు ఇక్కడ ఎవరు లేరండి, కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఇక్కడ ఎవరు లేరని కూడా అయితే చెప్పారు. కానీ అక్కడ ఉన్న స్టాఫ్ ని మేము పోలీసులు ఇలాగ వచ్చామని వారికి చూపించిన తర్వాత వారు లోపలికి అనుమతి ఇచ్చి అక్కడ ఉన్న కొంత రూములు కానీ అక్కడ ఉన్న తన నివాసంలో కొంత సోదాలు జరిపినప్పుడు కూడా ఏమీ లభించలేదు. కానీ బ్రహ్మనాయుడు మాత్రం మాకు అందుబాటులో రాలేదని కూడా అయితే వారు చర్చించుకున్నట్లు అయితే సమాచారం. కానీ వారు మాట్లాడే ప్రయత్నం కూడా అయితే చేయలేదు. వెంటనే ఇక్కడ లేదని సమాచారం తెలుసుకున్న వెంటనే కూడా వారు మళ్ళీ అంటే ఎక్కడున్నారు ఏందనే ప్రయత్నం చేస్తున్నాం అని కూడా అయితే వారు చెబుతున్నారు. కానీ ఇంటి దగ్గర మాత్రం ఎలాంటి నోటీసులు కానీ ఇక్కడైతే ఇవ్వలేదు దాన్ని కూడా ఆఫీస్ స్టాఫ్ అయితే చెబుతున్నారు. కానీ బ్రహ్మనాయుడు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదని కూడా అయితే సిసిఎస్ పోలీసులు కానీ చెబుతున్నారు మనకి సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. బొల్లా బ్రహ్మనాయుడు కోసం తెలంగాణ పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. ప్రధానంగా నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్ కు వచ్చారు హైదరాబాద్ లోని సిసిఎస్ పోలీసులు. బ్రహ్మనాయుడు నివాసంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు సోదాలు చేపట్టారు.
ప్రధానంగా గండిపేటలో దాదాపు 1500 కోట్ల ప్రభుత్వ భూమి వ్యవహారం పైన బొల్లాపైన కేసులు నమోదు కావడం, ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసినటువంటి పైన కానీ బొల్లా బ్రహ్మనాయుడు దీనిపైన స్పందించకపోవడం ఆయన కోసం గాలింపు చర్యలను కూడా వేగవంతం చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే పరారీలో ఉన్నారు అనే దానిపైన కూడా రాజకీయ పరంగా కూడా విమర్శ ప్రతి విమర్శలకు ఈ కేసు ఒక కేంద్ర బిందువుగా మారింది. అయితే నిన్న నసరావుపేటకి వెళ్లడం, అక్కడ పూర్తి స్థాయిలో ఆయన నివాసంలో సోదాలు చేపట్టి బొల్లా బ్రహ్మనాయుడు కోసం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర పైన మరి ముఖ్యంగా ఆయన స్పందించకపోవడం పైన కూడా కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది.